శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అత్యంత శాస్త్రోక్తంగా వైభవంగా శ్రీ స్వామివారి ప్రధాన ఆలయ మండపంలో వేంచేసి ఉన్నటువంటి జీవనందీశ్వర స్వామివారికి ప్రాతకాలం నుండి ప్రదోష కాలం వరకు విశేష అభిషేకములు, ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించి అనంతరం ఆ కైలాసనాథుని, ఆ కుక్కుటేశ్వర స్వామివారిని శివకుటుంబ సమేతంగా ప్రమదగణ సేవితుడై ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రుడైన నందీశ్వరునిపై అధిరోహింపజేసి పూజాది క్రతువులను, చతుర్వేద పారాయణాది సేవా కైంకర్యాలను నిర్వహించారు ఆలయ వేద పండితులు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరి సమేతుడై ప్రమదగణ సేవితుడై ఆ శ్రీ కుక్కుటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహించిన దృశ్యం నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఈ దివ్య దర్శనం అన్న విధముగా ఆ శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ ద్వారా తిలకించి తన్మయులై తరించండి. ఓం నమః శివాయ. చతుర్వేద వేద్యం మహాదేవవాద్యం నమద్భక్త హృద్యం మురారి ప్రసాద్యం గురు బ్రహ్మభూతం చిదానందరూపం నమామ్యంతరంగం మహానందిలింగం వృషస్య వృషణం స్పృష్ట్వా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా కైలాసం భవతి ధ్రువం నందీశ్వర నమస్తుభ్యం శాంతానందప్రదాయక మహాదేవేశ సేవార్థ మనుజ్ఞాం దాతుమర్హసి. మహాన్ భవతి ప్రజాపతిక్షం భవత్యసేనా మహాన్ దేవ్యా ನಂಬಿ ಬಂದಂತಹ ಭಕ್ತನನ್ನು ರಕ್ಷಿಸುವಂತಹ ನಂದೀಶ.
శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాపుక్కుడేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగజా క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా ప్రగజా క్షేత్రాలలో మరో పవిత్రమైన క్షేత్రం పాదగజా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి కుక్కుడేశ్వర స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. గయాసుర సంహరణార్థం స్వామివారి కోడి రూపంలో లింగ రూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. అందుకే స్వామివారి కుక్కుడేశ్వర స్వామి. అయితే ఈరోజు తొలి ఏకాదశి, అంటే దీన్ని శైల ఏకాదశి అని పిలుస్తారు. చాలా చోట్ల నందీశ్వరుడికి అభిషేకాలు చేయడం అనేటువంటి ఉత్సవాలు చేయడం అనేటటువంటి చాలా అరుదుగా జరుగుతున్న విషయం. అయితే ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఉదయమున నందీశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు చేస్తారు. ప్రదోషకాల ముందు స్వామివారి నందీశ్వర స్వామి వారిని అలంకారం చేసి ఆ స్వామివారి మీద ప్రమదగణాలతో కూడినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాపుక్కుడేశ్వర స్వామి వారిని అనగా గణపతి, కుమారస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారితో కూడినటువంటి స్వామివారిని అందరి మీద ఉంచి షోడశోపచార పూజలో కూడా చేయడం అనేటటువంటి ఆచారంగా వస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తారో వారికి స్వామివారికి అనుగ్రహం కలుగుతుందని చెప్పబడింది. ఈ కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. నందీశ్వర ఉత్సవం జరిగేటటువంటి ప్రదేశం చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి క్షేత్రాల పీఠికాపుర క్షేత్రం చాలా విశేషమైనటువంటిది. ఈ సాలగ్రామ నందీశ్వరుడు లేపాక్ష తర్వాత సాలగ్రామ నందీశ్వరుడికి స్వామివారి పొరవడం జరుగుతుంది. దీన్నే జీవనంది అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుచేత ఈ యొక్క నందీశ్వరుడికి ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి రోజున ఉదయమునే స్వామివారి పంచామృతాభిషేకము, సాయంత్రకాలం అర్చన కూడా చేయడం చాలా విశేష ఫలితాన్ని కలుగ చేస్తుందని చెప్పి ఇక్కడ ఈ విధంగా చేయడం పూర్వం చేస్తున్న ఆచారం. కుక్కుటేశ్వర భక్తి ఛానల్ దయచేసి భక్తులు ప్రేక్షకులందరూ తప్పకుండా కుక్కుటేశ్వర స్వామి ఛానల్ చూసి ధన్యులు కావాల్సిందిగా ప్రార్థన. శుభం భూయాత్. శివో. శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ వారు ఈ క్షేత్రం గురించి విశేషమైనటువంటి రీతిలో ఈ స్థల ప్రాధాన్యత, ఈ క్షేత్రం తాలూకు మహాత్యాన్ని భక్తులకు వివరించడం కోసమని సంపూర్ణమైనటువంటి చరిత్రని నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ కూడా సమర్పించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఆలయంలో జరిగేటువంటి పూజలు, ఉత్సవాలు, ఈ క్షేత్ర ప్రాశస్యం తెలుసుకుంటూ ప్రతిరోజు కూడా ఈ ఛానల్ని ఒక్కసారైనా చూసి మీరు చూడటమే కాకుండా మీ బంధుమిత్రులకు కూడా ఈ ఛానల్ గురించి తెలియజేసి వారందరికీ కూడా షేర్ చేసి ఈ క్షేత్ర ప్రచారానికి విస్తృతంగా తోడ్పడవలసిందిగా అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేటువంటిది, అలాగే షేర్ చేయడం అనేటువంటిది ఇతరులకి, దీనివల్ల ఏంటంటే ధర్మ ప్రచారం జరుగుతుంది. మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ 10 మంది చేత ఆచరింపజేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలాలు లభిస్తుంది. భక్తులు గమనించగలరు. ధన్యవాదం. సబ్స్క్రైబ్ శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్.